హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ ఈ రోజు మనతో పాటు బీజేపీ స్టేట్ లీడర్ మోనికా సుంకర గారు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి అంటే అటాక్ జరిగిన తర్వాత కాశ్మీర్ లో కొన్ని అనుమానాలు వస్తున్నాయి మరి భారతదేశానికి ఇంకేమైనా ముప్పు వచ్చే అవకాశం ఉందా భద్రత ఉందా లేదా బీజేపీ వల్ల అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి మేడం నమస్తే మేడం నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ మేడం ముఖ్యమైన కారణం ఏంటంటే రావడానికి పహల్గామ్ లో అటాక్ జరిగిన తర్వాత అంతకు ముందు బీజేపీ వల్ల భారతదేశానికి చాలా భద్రత ఉందనుకున్న జనాలు ప్రజలు కూడా అటాక్ జరిగిన తర్వాత కొన్ని అనుమానాలు ఎక్కువ వచ్చాయి భద్రత లేదేమో బీజేపీ వల్ల అంటే మీరేం చెప్తారు రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ యాజమాన్యానికి నమస్కారం పహల్గామ్ అటాక్ అనొద్దండి అది పహల్గామ్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ అటాక్ ఆన్ హిందూస్ అక్కడ ప్యాంట్ ఇప్పి కన్ఫర్మ్ చేసుకున్నారు హిందువా ముస్లిమా అంటే ఒకవేళ ముస్లిం అయితే వదిలేస్తారు హిందూ కాబట్టి షూట్ చేసి కాబట్టి ఇక్కడ మనం బీజేపీ వల్ల ఒక సెక్యూరిటీ వస్తుంది కాదు ఇస్లామిక్ టెర్రరిజం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాబ్లం ఆ ప్రాబ్లం హిందువులకు జైనులకు అంటే హిందుత్వంలో భాగమైన జైనులు బౌద్ధులు సిక్కులు వీళ్ళ ఆల్టుగెదర్ హిందువులకే కాకుండా క్రిస్టియన్స్ కి కూడా ప్రాబ్లం ఎందుకంటే ఇస్లామిక్ టెర్రరిజం అనేది ఇస్లాంకే ప్రాబ్లం ఎందుకంటే షియాలు సున్నీల మీద సున్నీలు అహ్మదీల మీద ఒకరి మీద ఒకరు కాల్చుకుంటారు వాళ్ళు ఆ ఉన్మాదం అనేది దాని నుంచి వచ్చిన ప్రాబ్లం కాబట్టి అది ఒక ఇంటర్నేషనల్ ప్రాబ్లం అండ్ అ ప్రాబ్లం టు ద హ్యుమానిటీ మరి అట్లాంటి దానికి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఆ టెర్రరిస్ట్ అటాక్స్ మొత్తానికి పోయి మనుషులందరూ సాత్వికంగా అయిపోయి ఉన్మాదులందరూ కూడా శాంతపరులుగా సెయింట్ లాగా అవుతారు అని చెప్పేసి అనుకోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ విషయం నెక్స్ట్ అయితే చాలా అసలు మీరు ఆ థాట్ అనుకోవడమే తప్పు కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు క్లియర్ గా నేను మీకు డిఫరెన్స్ చెప్తాను 26/11 జరిగినప్పుడు ఇంటర్నేషనల్ గా మన పరువు పోయింది భారతదేశం ఎందుకంటే అక్కడ తాజ్ లో చనిపోయిన వాళ్ళలో చాలా మంది ఫారినర్స్ ఉన్నారు సివిలియన్స్ ఉన్నారు మరి 26/11 అప్పుడు ఎలాంటి రివెంజ్ కాదు కదా కనీసం ప్రతీకార చర్య తీసుకునేంత కూడా చేతగాని చేవజచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి అదే భారతీయ జనతా పార్టీ చూడండి ఎట్లా సమాధానం ఇచ్చింది నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఎలాంటి టెర్రర్ అటాక్ భారతదేశంలో జరిగినా దాన్ని వార్ కింద మేము కన్సిడర్ చేస్తామని భారతీయ జనతా పార్టీ మన ఆర్మీ క్లియర్ గా ఒక మెసేజ్ ఇచ్చాను అది భారతీయ జనతా పార్టీ ఉంటే ఏం జరుగుతుంది చేతగాని చావజ్ వచ్చిన కాంగ్రెస్ ఉంటే ఏం జరుగుతుంది కాంగ్రెస్ కి ఒక డెఫినేషన్ ఇస్తా వంశీ క్రిస్టియన్స్ ది పాలన ఎవరి ఓట్లు మైనారిటీ అపీస్మెంట్ చేసుకుంటా ముస్లింల ఓట్లు రుబాబ్ చేసేది ఎవరి మీద అయ్యా అంటే హిందువుల మీద మరి ఇది గ్రహించాల్సింది హిందువులు ప్రతి రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే టెర్రరిస్టులు అక్కడ డైరెక్ట్ వచ్చి గన్నులతో చేస్తే రోహింగ్యా ముస్లిం లాంటి వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళ లబ్ధిని కూడా తీసేసుకుంటున్నారు ఎంప్లాయ్మెంట్ ని తీసుకుంటున్నారు రోహింగ్యా ముస్లిం లాంటి వాళ్ళు మన దేశంలో ఉన్న మన పౌరులే మన వాళ్ళే ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి దీన్నైనా దాన్నైనా ఫేస్ చేయాలన్నా దీనికైనా దానికైనా కరెక్ట్ సమాధానం ఇవ్వాలన్నా డబల్ ఇంజన్ సర్కారు స్టేట్ లో భారతీయ జనతా పార్టీ ఉండాల్సిందే కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉండాల్సిందే కాబట్టి భారతీయ జనతా పార్టీ రాగానే సత్యయుగం వచ్చేసి మనుషులందరూ శాంతంగా అయిపోతారు ముస్లింలందరూ ముస్లింల నుంచి వెళ్ళి అజ్మల్ కసాబ్లు రారు ముస్లింల నుంచి వెళ్ళి ఒసామా బిన్ లాడెన్లు రారు అని చెప్పడానికి లేదు దుష్ట శక్తులు అనేవి ఎప్పటికి ఉంటూనే ఉంటాయి కాకపోతే సజ్జన శక్తి ఏదైతే ఉంటుందో అది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవ్వగలదు దానికి రిప్రజెంటేటివ్ భారతీయ జనతా పార్టీ నో డౌట్ 100%. రైట్ కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉంటే పైన మన దేశంకి ఇలాంటి జరిగేది కాదు కాంగ్రెస్ ఉంటే ఒకవేళ బాగుండేది అనుకుంటున్నారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా గోకుల్చాట్ లో జరిగింది ఏంటి లుంబిని పార్క్ లో జరిగింది ఏంటి 26/11 అప్పుడు జరిగింది ఏంటిది ఈ లిస్ట్ అంతా చూసుకుంటే టెర్రరిస్ట్ అటాక్ అనేది భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు ఫస్ట్ థింగ్ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే టెర్రర్ అటాక్ ఎప్పుడైనా కూడా టెర్రర్ క్రియేట్ చేయడం
అది నాన్ ముస్లిమ్స్ మీద ఇనీషియల్ గా చేస్తారు టెర్రరిస్టులు. ఆ తర్వాత వాళ్ళల్లో వాళ్ళే చేసుకుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది, అక్కడ మొత్తం క్లెన్జింగ్ అయిపోయినారు హిందువులు, నాన్ ముస్లిమ్స్ అంతా క్లెన్జింగ్ అయింది. అయినా కూడా ఎందుకు తాలిబాన్లు ఉన్నారు, గవర్నమెంట్ ఉందంటే రాడికలిజం అనేది ఇస్లాం లో న్యాచురల్ గా ఉంది, అది నేచర్ ఆఫ్ ఇస్లాం. సో అక్కడ మరి హిందువులు లేరు, ఆర్ఎస్ఎస్ లేదు, బీజేపీ లేదు, ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ లో అట్లా ఉంది? తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ లో ఎందుకు తయారైన? ఎందుకంటే దాని ఆ మతం యొక్క ఇంటెన్షనే రాడికలిజం, ఆ మతంలోనే ఉన్నదే టెర్రరిజం. కాబట్టి దాన్ని మనం తీయడము అనేది, ఆ మతాన్ని లేకుండా చేస్తామని అనేది ఏమంటారు ఇంపాసిబుల్ టాస్క్ అది. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ చేస్తూనే ఉంటారు. తిరిగి ప్రతిఘటించడంలో ఎట్లాంటి ఇంటెన్షన్ తో చేస్తున్నారు అనేది చూడండి. 26/11 అప్పుడు తాజ్ లో జరిగినప్పుడు ఎంత దారుణంగా ఉన్నది అప్పటి పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం చేసిందంటే, లోపలికి మన వాళ్ళు వెళ్ళి షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు హేమంత్ కర్కరే వాళ్ళందరూ వాళ్ళకి సరైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇవ్వలేదు ఇటలీ మాత ప్రభుత్వంలో. ఇయ్యకపోగా వాళ్ళు లోపలికి ఒక్కొక్క రూమ్ ని వాళ్ళు క్లియర్ చేసుకుంటూ టెర్రరిస్టులను చంపుకుంటూ వస్తుంటే, ఆ ఇన్ఫర్మేషన్ మీడియా నుంచి వెళ్ళి మీడియాకి లీక్ అయ్యి మీడియా దాన్ని టెలికాస్ట్ చేయడం వల్ల ఏమైతుంది, అక్కడ టెర్రరిస్టులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టే కదా, మేము ఇక్కడ నుంచి వస్తున్నాం అని. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లా జరిగింది, భారతీయ జనతా పార్టీ ఉన్న తర్వాత ఎట్లా జరిగింది? ఏ హఫీజ్ సయ్యద్ అయితే టెర్రరిస్ట్ కి హెడ్ వాడే మొత్తుకున్నాడు, నా కుటుంబంలో ఉన్న 14 మంది చచ్చిపోయాను, నేను కూడా చచ్చిపోయినా బాగుండేది. ఒక మనిషి తన కుటుంబ సభ్యులు చచ్చిపోయినప్పుడు ఆ బాధలో నిజం చెప్తాడు. హఫీజ్ సయ్యద్ మాటలు నిజమేనా? మరి ఇంకొకటి, అక్కడ టెర్రరిస్టులు చచ్చిపోయినా వాళ్ళందరికీ ఆర్మీ కూడా వాళ్ళకు సెల్యూట్ ఇచ్చింది, లాస్ట్ రైట్స్ ఇస్తుంది, అంతే కదా, చూసిండ్రు కదా. మరి అదాన్ని ఒప్పుకున్నప్పుడు ఆ టెర్రరిస్ట్ దేశం నుంచి వెళ్ళి మన మీదకి ఎలాంటి అటాక్ వచ్చినా, ఏ చిన్న అటాక్ జరిగినా దాన్ని వార్ కింద కన్సిడర్ చేస్తాం, పాకిస్తాన్ సర్వనాశనం చేస్తాం. ఇప్పుడు నీళ్లు లేకుండా చేసింది భారతీయ జనతా పార్టీయే కదా పాకిస్తాన్ కి. ఇదివరకు అడుక్క తినేది పాకిస్తాన్, అక్కడికి ఆ దేశానికి పోయి ఈ దేశానికి పోయి చిప్ప పట్టుకొని వెళ్ళేది, పట్టుకొని వెళ్ళి బియ్యం కావాలను లేకపోతే గోధుమ పిండి కావాలను అడుక్కునేది. మన నీళ్లు బంద్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక గిలాస కూడా పట్టుకొని పోవాలి, ఎందుకంటే నీళ్లు కూడా లేవు, నీళ్లు కూడా అడుక్కోవాలి. తిండి అంటే పైసలు తెచ్చుకొని ఎన్నోలాగా చేసుకుంటారు, ఇంపోర్ట్ చేసుకుంటారు, నీళ్ళు ఎట్లా చేసుకుంటారు? సో ఎక్కడ కొట్టాలనో అక్కడ కొట్టే దమ్ము, ధైర్యము, సిద్ధాంతం కలిగిన భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. ప్రజలందరూ సేఫ్ గా ఉండడం కోసం ప్రయత్నం చేస్తూ స్వాభిమానాన్ని కూడా కాపాడుతుంది. ఆపరేషన్ సింధూర్ అనేది స్వాభిమానానికి ప్రతీక. ఆడబిడ్డల నుదుట సింధూరాన్ని చెరిచిన వాడు, అరే నా భర్తను చంపినావు కదా నన్ను కూడా చంపురా అని అడిగిందాము. పోయి మోదీకి చెప్పు అంటే వాడికి అర్థమైంది, అచ్చా మీ అందరికి దిక్కు మోదీ, మోదీని మిమ్మల్ని ఏమన్నా చేస్తే మోదీకి తెలుస్తుంది, మోదీ హర్ట్ అవుతాడు, మిమ్మల్ని ఏదన్నా బాధ పెడితే మోదీకి బాధ అవుతుంది అన్న విషయం వానికి అర్థమైంది. అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు మీరు. ఇప్పుడు మనం చూసుకుంటే టూరిజంకి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ అటు నుంచి వస్తారని తెలుసు, అక్కడ కూడా ఒక సెక్యూరిటీ లేకుండా ఉంచారంటే కేవలం బీజేపీ ప్లాన్ అని, అటాక్ కూడా బీజేపీ ప్లాన్ ఉందని చాలా మంది అంటున్నారు. మరి మీరేమంటారు? 26/11 కాంగ్రెస్ ప్లానా, గోకుల్ చాట్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్లానా, లుంబిని పార్క్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ ప్లాన్ అయితే మీది ప్లాన్? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రాజకీయ నాయకులైనా కూడా ఎందుకు అట్లాంటి ప్లాన్ చేస్తారు? పాయింట్. టెర్రర్ అటాక్ అనేది ఎట్లా అంటే పిచ్చి కుక్కది అనమాట. పిచ్చి కుక్క ఎట్లయితే దాని దగ్గర పోతే మనని అరుస్తుందో, టెర్రరిస్ట్ అటాక్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రాబ్లమే. భారతదేశం మీద ఆ టెర్రర్ అటాక్ జరిగినప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే వాళ్ళను సపోర్ట్ చేసుకుంటూ వైట్ వాష్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు 26/11 అటాక్ అప్పుడు తుకారామ ఓంబ్లే దొరకకపోతే దాన్ని ఏమని ట్రై చేసింది కాంగ్రెస్ అంటే సాఫ్రాన్ టెర్రర్ అని చెప్పేసి దాన్ని బదనాం చేయడానికి, హిందువులను బదనాం చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ వచ్చే వరకు టెర్రరిస్టులు కూడా అవుట్ రైట్ గా బ్లేటెంట్ గా హిందువులైతే కాల్చి ముస్లింలను అయితే వదిలేద్దాం అన్నట్టుగా వాళ్ళు అవుట్ రైట్ గా వార్ ని డిక్లేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఏం చేస్తుంది, అసలు ఆపరేషన్ సింధూర్ అనేది రాంగ్ అంటుంది, లేదా అక్కడ మన ఆర్మీ వాళ్ళు చనిపోయిన వాళ్ళను ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది, ఎన్ని మిసైల్స్ పోయినాయి అని అడుగుతుంది. కానీ ఒక్క విషయాన్ని కూడా ఎవరు గుర్తిస్తలేరు, ఏంటిదంటే నెక్స్ట్ ఎలాంటి టెర్రర్ అటాక్ జరిగినా పాకిస్తాన్ వార్ చేస్తున్నట్టే, వార్ మొదటి
స్టెప్ పాకిస్తాన్ తీసుకున్నట్టే అని మనం డిక్లేర్ చేసుకున్నాం. Hmm. అది ఎంత పెద్ద స్టెప్, Hmm. దాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? పాకిస్తాన్ ఇప్పుడు మూసుకొని ఉంటది, తోక ముడుచుకొని కూర్చుంటది. కుక్క అయితే ఎట్లుంటదో తోక ముడుచుకొని అట్లా ఉండాల్సిన పరిస్థితికి పాకిస్తాన్ ని తీసుకొచ్చింది ఎవరు? నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఎట్లాగో దాని దీన స్థితిలోకి వెళ్ళిపోయింది. మనం చూడండి, ఆఫ్ఘనిస్తాన్ గాని, పాకిస్తాన్ గాని, బంగ్లాదేశ్ గాని భారతదేశంలో భాగంగానే ఉండేవి. మనం ఎప్పుడైతే యూనిటీని కోల్పోయినామో అప్పుడు విదేశీయులు వచ్చేసి మన రొట్టె ముక్కను లాక్కపోయినాయి. ఇప్పుడు 2 కోతులు రొట్టె ముక్క కోసం కొట్టుకుంటానట, పిల్లి వచ్చి వాటి ఇద్దరికి పంచాయతీ ఇస్తా అని చెప్పిందట. పంచాయతీ చెప్తాను పిల్లి ఏం చేసేదట అంటే రొట్టెను ముక్కలు చేసేది, 2 ముక్కలు చేశారే, ఈ ముక్క చిన్నగా ఉన్నది, ఈ ముక్క పెద్దగా ఉన్నది, 2 ముక్కలు తిన్నది. సరే ఇంకో రొట్టెని చేస్తా, సమానంగా చేస్తా అని చెప్పేసి మళ్ళీ అట్లా చేసి లాస్ట్ కి పిల్లి మొత్తం రొట్టెలు తినేసి పోయిందట. కోతులు 2 ఎడ్డి మొహాలు వేసుకొని కూర్చున్నాడు. అదే పరిస్థితి మనకు జరిగింది. అట్లా చేయడం వల్లనే మనం ఆఫ్ఘనిస్తాన్ ని కోల్పోయినాం. ఆఫ్ఘనిస్తాన్ మనది, బంగ్లాదేశ్ మనది, పాకిస్తాన్ కూడా మనది. మన వాళ్ళనే బలవంతంగా మతం మార్చి ఉన్మాదులుగా తయారు చేసి ఇప్పుడు టెర్రరిస్టులుగా అయ్యి వాళ్ళు మనలా మన మీదకి దాడికి వస్తున్నారు. కాబట్టి ఇది ఒక సిస్టమ్. ఏంటిది? రామరావణ యుద్ధంలో ధర్మం అధర్మం ఎట్లా ఉందో మళ్ళీ ద్వాపర యుగం వచ్చేసరికి కృష్ణుడు ఉన్నప్పుడు మళ్ళీ కూడా దుర్మార్గులకు ధర్మరాజు టీం కి యుద్ధం జరిగింది. అంటే పాండవులకు కౌరవులకు ద్వాపర యుగంలో మళ్ళీ యుద్ధం జరిగింది. అంటే ప్రతిసారి యుద్ధం అయినప్పుడు ఒక ధర్మ పక్షపాతులు ఒకరు ఉంటారు, అధర్మీలు ఒకరు ఉంటారు. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనకున్న విధర్మీలు అధర్మీలు ఎవరు అంటే ఈ ఎడారి మతాన్ని అనుసరించేటోళ్ళు. 2 ఎడారి మతాలు తెలుసు కదా. ఆ 2 ఎడారి మతాలను అనుసరించిన తర్వాత ఏమైతుందంటే ఒకలాంటి ఉన్మాదం అనేది వస్తుంది వాళ్ళ లోపల. మనుషులకు నేర్పించేదే అందులోపల శత్రుబోధన. ఆ శత్రుబోధన నేర్పించిన తర్వాత నీకు ఆ శత్రువుని, ఒక ఇమాజినరీ ఎనిమీని నీకు రోజు ఫీడ్ చేస్తా ఉంటే నీకు బయట చూసినప్పుడు ఆ ఇమాజినరీ ఎనిమీ వీడే అని చెప్పినప్పుడు వాడి మీద రివెంజ్ తీసుకోవాలనిపిస్తుంది. సహజం అది. ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తే అట్లాంటి రిజల్ట్ ఉంటది. కాబట్టి ప్రతిరోజు ప్రతి వారము వాళ్ళందరికీ బ్రెయిన్ వాషింగ్ అన్నమాట. ఎందుకంటే మన మతాన్ని నమ్మని వాళ్ళని చంపినా తప్పులేదు, మన మతాన్ని నమ్మని వాళ్ళని నరకయాతన చేసినా తప్పులేదు అని నేర్పించడం వల్లనే వాడు ఈ రోజు వచ్చి ప్యాంట్ ఇప్పి చూసి హిందువా అయితే వీడు నా శత్రువు, ముస్లిమా అయితే వీడు నాకు శత్రువు కాదు అని వాడు క్లియర్ గా అక్కడ కన్ఫర్మ్ చేసుకొని చంపేస్తున్నాక ఆపరేషన్ సింధూర్ ని ప్రశ్నించే వాళ్ళందరూ కూడా ఆ టెర్రరిస్టులకు కొమ్ముగాచేటోళ్ళు, ఆ టెర్రరిస్టుల బూట్ లిక్కర్ల కిందకే వస్తారు. ధర్మద్రోహులు, దేశద్రోహులు మనకు ఉండడం వల్లనే వంశీ మనం 800 సంవత్సరాలు ఇస్లాంల దౌర్జన్యాలు మన మీద జరిగినాయి. అసలు లేకపోతే మన లోపల ధర్మద్రోహులు ఉండకపోతే జరిగేదిగా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న A to Z అందరు ధర్మద్రోహులు, అందరు యాంటీ హిందూస్, యాంటీ ఇండియా, అదంతా యాంటీ ఇండియా బ్యాచ్. ఒక ఇటలీ మాతకు ఆమెకు నువ్వు ప్రాతినిధ్యం ఇస్తున్నావు, ఆమెను నీ పార్టీని లీడ్ చేసేలాంటి దౌర్భాగ్యపు స్థితిలో నువ్వు ఉన్నావు అంటే నీదెంత నీచమైన సిద్ధాంతము అనేది నేను ఇప్పుడు చెప్తున్న విషయాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆలోచించుకోవాలి. మరి చాలా పెద్ద ఇష్యూ మాట అన్నారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ వాళ్ళ నాయకులందరూ మనకి వ్యతిరేకం అంటున్నారు. మరి మీరు లేదు, కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ధర్మద్రోహి, దేశద్రోహి. చాలా పెద్ద మాట. 100% వాళ్ళది. జస్ట్ ఇమాజిన్ అండి, ఒక ఇటలీ దేశస్తురాలైన సామాన్య మధ్య తరగతి మహిళ, ఇటలీ దేశస్తురాలు, ఇప్పుడు మన కాంగ్రెస్ అధినేత్రి, ఆమె భారతదేశానికి ప్రధానమంత్రి అయిన ఇందిరా ఫిరోజ్ జహాంగీర్ ఖాన్ కొడుకు రాజీవ్ ఖాన్ జహాంగీర్ ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని ఈ దేశానికి ప్రధానమంత్రికి కోడలుగా వచ్చింది అంటే అది హనీ ట్రాప్ కదా? మీకు అనిపిస్తలేదా అది హనీ ట్రాప్? ఒకటి ఆమె మీద ఒక బుక్ ఉంటది, రెడ్ శారీ అని, చదవండి. ఆ బుక్ చదివితే ఎలాంటి కాన్స్పిరసీ భారతదేశం మీద జరిగింది అనేది తెలుస్తుంది. ఒకటి. రెండో విషయం, మనము చంద్రగుప్తుడు గ్రీక్ దేశస్తురాలైన ఒక అమ్మాయిని ప్రేమించిన అని చెప్తే చాణక్యుడు చెప్తాడు, నువ్వు ఈ దేశానికి రాజు కాబట్టి నువ్వు ఈ దేశ పౌరురాలైన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమె నుంచి నువ్వు ఒక సంతానాన్ని, వారసుని ఈ దేశానికి ఇచ్చి, ఈ రాజ్యానికి ఇచ్చి, ఆ తర్వాత నువ్వు కావాలంటే ఆ అమ్మాయిని 2వ వివాహం చేసుకో అని చెప్పిండు. అంటే ఒక విదేశీ మహిళను పెళ్లి చేసుకుంటే ఆమె నుంచి వచ్చే సంతానం మన రాజ్యానికి రాజు కాలేడు, ఈ రాజ్యానికి వారసుడుగా ఉండలేడు, నీకు వారసుడుగా పనికిరాడు అని చంద్రగుప్తుడికి చాణక్యుడు చెప్పాడు. మరి అట్లాంటప్పుడు ఒక ఇటలీ దేశస్తురాలు, ఒక మధ్య తరగతి మహిళ
ఎలా ట్రాప్ చేసి రాజీవ్ ఖాన్ ని పెళ్లి చేసుకున్నప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళంతా ఎందుకు అట్లా చేతగాని చేయవచ్చిన ఎడ్డి మొహాలు వేసుకొని ఉన్నారు. వాళ్ళ వల్లనే ఈ ప్రాబ్లం అంతా మనకు. కాంగ్రెస్ ఇప్పటి వరకు దేశానికి చాలా లాభాలు చేసింది, చాలా అన్ని విధాలుగా ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే తెలంగాణ ఇచ్చిందని కానీ చాలా రకాలుగా చెప్తా ఉంటారు. ఒకవేళ కాంగ్రెస్ లేకపోతే భారతదేశమే లేదన్నట్టుగా మాట్లాడుతుంటారు. మరి మీరేమంటారు? అది అలవాటు అయిపోయింది అట్లా. ఇప్పుడు 800 సంవత్సరాలు మనము దౌర్జన్యాలు చూసి ఇప్పుడు చూడండి, తెలంగాణలో రజాకర్లు తెలంగాణ ప్రజల మీద దౌర్జన్యాలు దాష్టికాలు దారుణంగా చేసింది. అయితే తెలంగాణలో బాంచని కాల్ముక్త అనేది ఏంటంటే నీకు బానిసగా ఉంటా, నీ కాల్ముక్త నన్ను ఏం చేయకు అనేది పదము ప్రతి ఒక్కరికి వచ్చు. మా ఇండ్లల్లో మేము అది కామన్ గా వాడతాం ఆ మాట. ఎందుకు ఆ మాట పదం అనేది కంటిన్యూ అయింది. ఇప్పటికి కూడా మా అత్తమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు పిల్లల్ని అంటారు, అన్నం తినకపోతే నీ బాంచన అన్నం తిని, నీ బాంచన కాల్ముక్త, నీ బాంచన కాల్ముక్త అన్నం తిను అంటారు. అట్లనే అన్ని సంవత్సరాలు మనం వాళ్ళ దౌర్జన్యాలను చూసి ఆ మానసిక స్థితిలో ఉండడం వల్ల అందరికి కాంగ్రెస్ ఏదో చేసింది, కాంగ్రెస్ ఒక గొప్ప పార్టీ, సిగ్గు లేకుండా ఇటలీ మాతకు కూడా ఊడిగం చేయడం, ఆమె ఒక విదేశీ మహిళ, క్రిస్టియన్ అని తెలిసి కూడా సిగ్గు లేకుండా ఆమెకే పార్టీ బాధ్యతలన్నీ అప్పగజెప్పడం, ఇవన్నీ చూస్తుంటే స్వాభిమానహీనులందరూ కూడా ఒక చోటికి చేరింది అనుకోండి. వాళ్ళే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మినిస్టర్లు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చీఫ్ మినిస్టర్లు కూడా. ఓకే, రైట్. 12 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉంది. కాశ్మీర్ కు ఎటువంటి, మరి కాశ్మీర్ మందా వాళ్ళదా అని క్లారిటీ ఇంతవరకు రాలేదు. మరి కాశ్మీర్ పరిస్థితి అలానే పరిష్కారం జరగదంటారా? బీజేపీ 12 ఏళ్ళు ఉంది, ఇంకా 3 ఏళ్ల పాటు ఉంటది, పరిష్కారం జరగదంటారా? ఇంకా ఎందుకు? కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తీసేసిన, రిపీల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత దాన్ని యూటీగా చేసిన, ఏమైపోయింది? దాని వల్ల కంట్రోల్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటది. ఎందుకు? అక్కడ ఏదైనా, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకి ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు అనుకోండి, అందులో ఒక పిల్లాడు సరిగ్గా చదవట్లేదు అన్నప్పుడు ఏం చేస్తాం? స్పెషల్ ఫోకస్ ఇస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఒక క్లాస్ టీచర్ ఉంది అనుకోండి, అందులో ఒక వీకర్ స్టూడెంట్, బాగా నాటి పిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఏం చేస్తుంది టీచర్? పక్కన పెట్టుకుంటది. ఎందుకు? వాడి మీద ఒక కన్నేసి ఉంచితే వాడేం కోతి పనులు చేయకుండా ఉంటాడని. ఇన్ ద సేమ్ వే సో కాశ్మీర్ లో కూడా యాంటీ నేషనల్స్, టెర్రరిస్టులు, ఈ దేశ వ్యతిరేకులు అందరూ ఆడ చేరిండ్రు కాబట్టి దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ అమిత్ షా గారు పెట్టిండ్రు కాబట్టి అది యూటీ కిందకి వచ్చింది. నెక్స్ట్ ఆర్టికల్ 370 రిపీల్ చేయడం వల్ల అక్కడ టూరిజం అనే దాన్ని కూడా పెంచే ప్రయత్నం చేసిండు. కాబట్టి ఇక్కడ ఏంటంటే పాముకి పాలు పోసినా విషమే కక్కుతుంది, పురుగులు తిన్నా విషమే కక్కుతుంది. కాబట్టి ఏం పెట్టినా అది విషమే కక్కుతుంది అన్న విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకున్నాం మనం. కాబట్టి అక్కడ మనం టూరిజం ఇవ్వడం వల్ల, టూరిస్టులుగా మనం వెళ్ళడం వల్ల మన లైఫ్ కే రిస్క్ అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. రైట్ మేడం. ఇంకోటి చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలో మోడీ గారు నెక్స్ట్ దిగిపోయే అవకాశం ఉంది అంటున్నారు. RSS లో ఉన్న నియమాల ప్రకారం 75 ఇయర్స్ తర్వాత ఎవరు అధికారంలో ఉండకూడదు అన్నట్టుగా నియమాలు ఉన్నాయి కదా. సో నెక్స్ట్ వచ్చే పిఎం ఎవరు అనుకుంటున్నారు? మరి భారతీయ జనతా పార్టీ గానీ RSS లో గానీ 75 ఇయర్స్ తర్వాత ఈ నియమం అనేది ఏ నియమమైనా ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఓకే, కాబట్టి నెక్స్ట్ వచ్చే వ్యక్తి అవైలబుల్ గా ఉండడం ఒకటి. నెక్స్ట్ RSS అంటేనే వ్యక్తి నిర్మాణం చేస్తుంది, అక్కడ ఏం కొరత ఉండదు వ్యక్తులకు. కాబట్టి ఆ విషయంగా బాధపడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి ఏమన్నా అవుతుందేమో అని చూసి ఆనందిద్దామని చూసే ద్రోహులకు ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీరేం రంది పడకండి, బరాబర్ వ్యక్తి నిర్మాణాలు లైన్ గా వెనక క్యూలో ఉంటూనే ఉంటాయి. భరతమాత కూడా తనకి ఎప్పుడు అవసరమో అనుకున్నప్పుడు అప్పుడు కావాల్సిన వ్యక్తులను లైన్ లో పెట్టేస్తుంది. సో మాకు పైప్ లో పైల ఉంటూనే ఉంటారు వ్యక్తులు. ఏ రూల్ అయినా కూడా ఎక్సెప్షన్ ఉంటుంది. కాబట్టి ఆ ఎక్సెప్షన్ లో మోదీ గారు ఎప్పుడు వారు చేయగలిగినన్ని రోజులు వారికి ఉన్న ప్రజాదరణ కేవలం భారతదేశంలో లేదు, ఆయనకున్న చరిష్మా వరల్డ్ వైడ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అంత చరిష్మా ఉన్న మనిషి ఇంతవరకు మనం చూడలే. కాబట్టి మోదీ పక్కకెళ్తే వి కాంట్ ఇమాజిన్, అట్లా అయిపోయింది పరిస్థితి. వి కాంట్ ఇమాజిన్ ఇండియా వితౌట్ మోదీ. అయితే పవన్ కళ్యాణ్ కూడా పిఎం చేసే అవకాశం ఉందని కొన్ని మంది అంటున్నారు. మరి మీరేమంటారు? నేను ఎప్పుడు వినలేదండి పాయింట్. ఎందుకంటే బీజేపీకి పవన్ కళ్యాణ్, జనసేన ఏం కావాలి? ఆల్రెడీ కూటమి చేశారు కదా. కూటమి అయితే రేపు లాస్ట్ టైం ఎన్డీఏలో వాళ్ళు ఇష్టమైనప్పుడు ఉంటారు, ఇష్టం లేనప్పుడు ఉండరు కదా. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా సెపరేట్ గానే ఉన్నారు కదా.
సీట్ తక్కువైనప్పుడే కూటమి అవసరం, లేకపోతే కూటమితో అవసరమే లేదు. భారతీయ జనతా పార్టీ స్వయంగా లీడర్లను తయారు చేసుకుంటారు. ఈ సిద్ధాంతం నచ్చిన వాళ్ళు, అంటే దేశం కోసం, ధర్మం కోసం, దేవాలయ రక్షణ అనే ఈ సిద్ధాంతం నమ్మిన వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి వచ్చినాక వాళ్ళ కమిట్మెంట్ తో వాళ్ళు ఆటోమేటిక్ గా లీడర్స్ అయిపోతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, బండి సంజయ్ గారు కార్పొరేటర్ ఉండే, ఆయన అధ్యక్షుడైన, ఇప్పుడు కేంద్రంలో మంత్రి స్థానంలో ఉన్నారు. ఎట్లా అంటే ఆ వ్యక్తి నిర్మాణం అంటే అట్లా జరుగుతుంది అనమాట. పిక్ చేస్తారు, పిక్ చేసి అతన్ని ట్రైన్ చేసి ఒక మంచి స్థాయిలో ఉంచి దాని ద్వారా ఇప్పుడు మనలాంటి వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అవుతాం. కాబట్టి వ్యక్తి నిర్మాణం అనేది భారతీయ జనతా పార్టీలో జరుగుతుంటది. ఎన్డీఏ కూటమితోని ఎప్పుడన్నా అవసరం పడుతుంది, మొన్నటిసారి అవసరం పడింది. నెక్స్ట్ టైం అసలు ఎన్డీఏతో అవసరం లేకుండానే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం సెంట్రల్ లో కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు చూసుకుంటే ఆర్ఎస్ఎస్ అనేది కులాలకి సంబంధించిందిగా, హిందూకు మాత్రమే సంబంధించిందిగా కొంతమంది చెప్తా ఉంటారు. అసలు ఆర్ఎస్ఎస్ అనేది ఏ విధంగా చూడొచ్చు మనం? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దాని పేరు. స్వయం సేవక్ అంటే నేను నా అంతట నేనుగా ఈ దేశానికి సేవకుడిగా, ఈ దేశానికి సేవికగా, ఈ హిందూ రాష్ట్రానికి సేవకుడిగా, ఈ హిందూ రాష్ట్రానికి సేవికగా పనిచేస్తాను అని అనుకున్న వాళ్ళు, భరతమాత ముద్దు బిడ్డగా నేను నా రుణం తీర్చుకుంటా ఈ దేశంలో పుట్టినందుకు, ఒక హిందువుగా పుట్టినందుకు అని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో కొంత సమయాన్ని దేశం కోసం, ధర్మం కోసం ఇస్తానని అనుకున్న వాళ్ళందరూ కలిసి ఒక పేరు పెట్టుకున్నదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అంతే తప్ప అదొక సంస్థ కాదు, అదొక సెపరేట్ ఐడియాలజీ కాదు. మీరు ఈ దేశం కోసం పనిచేస్తారా, మీరు స్వయం సేవక్. మీకు భారత మాత అంటే ఇష్టమా, మీరు స్వయం సేవక్. మీరు ఒక హిందువునని గర్విస్తున్నారా, మీరు స్వయం సేవక్. ఈ దేశంలో పుట్టడమే నా అదృష్టం అని మీ ఫీలింగ్, మీరు స్వయం సేవక్. మరి ఎందుకు కులాల పేరు తీసుకొస్తుంటారు టైప్ లో? ఒక వైపులో హిందువులంతా ఒకటైతే ఈ రెండు ఎడారి మతాలు ఏవైతే ఉన్నాయో, భారతదేశాన్ని ఇస్లామైజ్ చేద్దామని ఒక ఎడారి మతం, భారతదేశాన్ని క్రిస్టియనైజ్ చేద్దామని ఒక ఎడారి మతం. ఈ రెండు బాగా ప్రయత్నం చేసి 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 అలసిపోయినాయి. వాళ్ళకి యాస్టక్ వచ్చింది, అరే ఏం చేసినా వీళ్ళు మతం మారతలేరే. వాళ్ళేమో దౌర్జన్యాలు చేసిండ్రు, నగ్నంగా బతుకమ్మలు ఆడించడం, భర్తలని పిల్లలని కళ్ళ ముందటనే చంపేయడం. అయినా చేసిన అక్కడ దేవాలయాలు, రామ జన్మభూమి గాని, కృష్ణ మందిరం గాని, ఏదైనా దేన్ని కూల్చినా, ఎంత దౌర్జన్యాలు చేసినా వీళ్ళు మతం మారతలేరు అని ఒక మతం యాష్టకొచ్చింది. రెండో మతం వీళ్ళని మార్చడం కంటే కూడా ఉన్న సంపదను తీసుకెళ్దాం అని వాళ్ళ మెడలో ఉన్న పుస్తలు కూడా లాక్కొని పోయి తీసుకుపోయేటప్పుడు కష్టంగా అవుతుంది కాబట్టి రైళ్లు వేసుకొని ఆ రైళ్లలో మొత్తం సంపదనంతా కొల్లగొట్టి భారతీయుల సంపదను, ప్రజల సంపదను, ప్రజలకు ఉన్న బంగారాన్ని, అంటే ఆడవాళ్ళు వేసుకునే బంగారం, కాళ్ళకు పెట్టుకునే మెట్టెలతో సహా లాక్కొని పోయి ట్రైన్లు వేసుకొని ఆ గూడ్స్ అన్నిటిని లండన్ పట్టుకపోయి ఒక బ్రిటిష్ క్రిస్టియన్ మిషనరీ మతం కూడా యాష్టకొచ్చింది ఆయనకు. వచ్చినా కూడా ఈ దేశం ఇంకా హిందూ దేశంగానే ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలా? వీళ్ళకే లొల్లులు పుట్టియాలి. ఎట్లా? 3 పాయింట్స్. 1 కులం, 2 ప్రాంతం, 3 భాష. నువ్వు కమ్మ, కాప, రెడ్డ, వెలమ, మాల, మాదిగ అనగానే నువ్వు హిందూ అనేది మర్చిపోతావు కదా. నువ్వు కులాధారంగా హిందువుల్ని విడదీయడం. 2 ప్రాంత ఆధారంగా, జై తెలంగాణ. ఏం తెలంగాణ? నీ పాస్పోర్ట్ మీద తెలంగాణ అని ఉంటుందా, భారత్ అని ఉంటుందా? నీ ఆంధ్రాలో ప్రధాని గుజరాతోడు ఉంటే ఏముంటది, ప్రధాని తెలంగాణోడు ఉండాలి. గుజరాతోడు, తెలంగాణోడు, ఇది ప్రాంత ఆధారంగా విడది. అంటే గుజరాతీ వ్యక్తి అయినా జై శ్రీరామ్ అనే అంటాడు, ఓం నమ శివాయ అంటాడు. తెలంగాణ వ్యక్తి అయినా కూడా జై శ్రీరామ్ అనే అంటాడు, ఓం నమ శివాయ. నరేంద్ర మోదీ అనే పేరు, నరేంద్ర అనేది మన దగ్గర ఉండదా తెలంగాణలో? ఇక్కడ రామ్ ప్రసాద్ అని ఒక పేరు ఉందనుకో, అది గుజరాత్ లో ఉండదా? కాబట్టి మన ప్రాంతాలు వేరే అయినా కూడా మన సంస్కృతి ఒకటే. సంస్కృతితోని ఒక ప్రాంతాల ప్రజలు ఇంకో ప్రాంత ప్రజలతోని కనెక్టెడ్ గా ఉంటాం మనం. 3వది భాష ఆధారంగా విడదీయడం. మాతృభాష. మాతృభాష అయినా, భారతదేశంలో ఉన్న ఏ భాష అయినా, కన్నడ అయినా, తమిళమైనా, తెలుగు అయినా, గుజరాతీ అయినా, అన్ని కూడా సంస్కృత పదాల నుంచి వచ్చిన భాషలే ఇవి. ఇంగ్లీష్ మాట్లాడడానికి అయితే సిగ్గులేదు, అంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు. అదే భారతదేశంలో ఒక భాష అఫీషియల్ గా తీసుకొద్దామంటే, అందరికి కామన్ గా ఒక లాంగ్వేజ్ తీసుకొద్దాము అంటే
భాషని ఎదురిస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ చేసేది ఎవరు? ఈ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెసే మనల్ని కులాధారంగా, ప్రాంత ఆధారంగా, భాష ఆధారంగా విడదీయాలని చూస్తారు. రైట్ మేడం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఇప్పుడు మన హైదరాబాద్ లో జరుగుతున్న బంజారా హిల్స్ లో ఒక అమ్మవారి టెంపుల్ తీసేయడం జరిగింది. అది కేవలం కొన్ని మంది కాంగ్రెస్ అన్నారు, కొన్ని మంది బీజేపీ కావాలనే చేస్తుంది, కాంగ్రెస్ మీద మట్టి జల్లడం కోసం చేస్తున్నారు అంటున్నారు. మరి మీరేమంటారు? వాళ్ళు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడితే మాకు బడి గుడి సమానం, మేము ఎందుకు కూల్ చేస్తామని అంటున్నారు. మరి మీరేమంటారు? మరి ఆ గుడిని ఎవరు కూల్చిందంట? పైనుంచి వేరే స్పేస్ నుంచి ఏలియన్స్ వచ్చి కూల్చేసినట్న. పోలీసులు కదా, గవర్నమెంట్ కదా, ఏదైనా మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఇప్పుడు మరి ఆ గుడి ఎట్లా కూలిపోయాం? దానికి సమాధానం చెప్పాలి కదా. ఒకటి. రెండు, కూర్చేసింది మాత్రం ప్రభుత్వమే, నో డౌట్. అది పోలీసులు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసింది. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, హిందువులంతా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? మనందరం వెళ్ళి ఆ గుడి దగ్గర ధర్నాకు కూర్చున్నాం. మనందరం ధర్నాకు కూర్చొని గుడిని పునర్నిర్మించే వరకు అక్కడి నుంచి మేము లేవ్వమని చెప్పేసి స్ట్రైక్ చేద్దాం. అప్పుడు మన ఏరియాని ఎట్లా తీసుకుంటారు? ఎక్కడ పడితే అక్కడ ఖాళీ జాగా ఉంటే సమాధులు లేపుతా ఉంటారు. అదే వాళ్ళ మతాన్ని టచ్ చేయరు. మళ్ళీ ఏమన్నా ఖాళీ జాగా కనిపిస్తే శిలువ వేసి ఉంచుతారు ఆ ఏరియాని మొత్తం. అక్కడ ఏరియాని ఎవరు టచ్ చేయరు. మరి మనదాన్ని ఎందుకు అంటున్నారు అంటే, మన లోపల యూనిటీ లేకపోవడం వల్ల. మనకు టాలరెన్స్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు మీ దగ్గర ఒకటి సాఫ్ట్ టాయ్ ఉందనుకోండి, అదొకటి ఇచ్చిన, నేను మీకు ఒక రాతితో చెక్కిన శిల్పం ఇచ్చిన, మీరు సాఫ్ట్ టాయ్ ఉందనుకోండి, దాన్ని ఏమంటారు, సాఫ్ట్ టాయ్ ని ఫర్ తోని ఫిల్ చేసి ఉంటది లోపల, దాన్ని చూడగానే మీరు ఏం చేస్తారు? ఒత్తుతాం. ఎందుకు? మెత్తగా ఉందని మనకు తెలుసు. రాతి శిల్పం ఇచ్చిన, దాన్ని ఒత్తుతారా? ఒత్తుతే ఏమైతుంది? మీకేనా వస్తుంది. అట్లా ఇదే సేమ్ హిందువుల్ని ఏమన్నా కూడా మెత్తగుంటారు, మెత్తటి వైఖరి, మెత్తక మనుషులు అని హిందూ దేవాలయాల మీద ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఉంటుందో వాటి మీద దౌర్జన్యాలు జరుగుతూనే ఉంటాయి. వైఎస్ జగన్ ఉన్నప్పుడు ఆంధ్రాలో మొత్తం అన్ని దేవాలయాల మీద దాడులు, ఒక రోజు వదిలి ఇదే పని. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా తెలంగాణలో ఇవే మొదలుపెట్టి, ముత్యాలమ్మ గుడి గాని, చెంగిచెర్లలో హిందూ ఆడవాళ్ళ మీద గాని, ఇప్పుడు పెద్దమ్మ తల్లి గాని, ఇట్లా మనం ఎంతసేపు ఈ యుద్ధానికి మనం రెడీగా లేకపోతే మన గుడి, బడి, ఒడి, గుడి మన ఆలయాల మీద, బడి మన పిల్లల సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాల్సిన బడిలో సెక్యులరిజం అనేది నేర్పిస్తూ, ఆల్రెడీ హిందూ సెక్యులర్ కానీ సూడో సెక్యులరిజం నేర్పిస్తూ, ఒడి మన ఆడపిల్లలను లవ్ జిహాద్ పేరు మీద తీసుకెళ్లి మన వైపు మన సంతతిని పెంచాల్సిన ఆడపిల్లలను వేరే వైపు తీసుకెళ్లడం వల్ల మన సంతతి తగ్గించడం. కాబట్టి బడి, గుడి, ఒడి మూడింటిని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రీజనల్ పార్టీలు ఉన్నప్పుడు వీటి మీద దౌర్జన్యాలు జరుగుతాయి. దీనికి అంతా ఒకటే సొల్యూషన్ ఏంటిదంటే, హిందువులంతా ఐక్యం కావాలి. ఏడనైనా ఒక ఆడపిల్ల మీద దౌర్జన్యం జరిగినా మిగతా హిందువులందరూ రియాక్ట్ కావాలి. ఎక్కడైనా మన సంస్కృతి మీద దాడి జరుగుతుంది, ఒక స్కూల్లో అయ్యప్ప మాల వేసుకుంటా పిల్లాడిని స్కూల్ నుంచి వెళ్ళి పంపించినప్పుడు అది మన సంస్కృతి మీద దాడి, ఆ బడిలో జరిగింది కాబట్టి ఆ బడి ముందు ధర్నాకు పోవాలి. నెక్స్ట్ ఎక్కడ ఇప్పుడు పెద్దమ్మ తల్లి గుడి మీద దాడి జరిగింది, అందరం పోయి ఆడ కూర్చోవాలి. మరి ఎందుకు రావట్లేదు అంటారు? హిందువుల మట్టికి ఎందుకు కమ్యూనిటీ అంటే ఒక సిస్టమేటిక్ గా ఉండరంటారు, ఐక్యమత్యతో ఎందుకు ఉండరంటారు? మనకు ఎకో సిస్టమ్ లేదు. ఇప్పుడు ప్రతి వారము మసీద్కు పోయి అక్కడ ఆ ఏరియాలో ఉన్న మసీదులో అటెండ్ అయ్యి ఆ 2 గంటలు మసీదులో చెప్పేటి వింటాడు ఒక ముస్లిం. ఒక క్రిస్టియన్ ప్రతి సండే చర్చ్కి వెళ్తాడు, సండే స్కూల్లోకి పిల్లల్ని తీసుకెళ్తాడు. ఇక్కడ వీడేమో అబ్దుల్లా గడు మద్రసాలు వేస్తాడు, వీడు జాన్సన్ గాడేమో సండే స్కూల్ వేస్తాడు. ఇక్కడ అక్కడ రెండిట్లో నేర్పించేది ఏంటిది? హిందువులు మనకు శత్రువులు, మన దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళని మనం చంపేసినా వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అయితే వాళ్ళని మతం మార్చాలా, అయితే వాళ్ళని మతం మార్చి సంఖ్యాబలం పెంచుకోవాలా, లేదా వాళ్ళని భూమి మీదనే లేకుండా చేయాలి. ఈ రెండే వాళ్ళకున్న క్లియర్ కట్ మెసేజ్. ఈ మెసేజ్ ని కంటిన్యూస్ గా ఎవ్రీ వీక్ బ్రెయిన్ వాషింగ్ చేస్తూనే ఉన్నారు. అదొక ఎకో సిస్టమ్ గా పనిచేస్తుంది. మనకి ఎకో సిస్టమ్ లేదు. ఒకటి. రెండు, కాంగ్రెస్ 60-70 సంవత్సరాలుగా అధికారంలో ఉండడం వల్ల కాంగ్రెస్
సిస్టమ్ అంతా తన దగ్గర ఉన్న కాంగ్రెస్ ఉన్న సిస్టమ్ అంతా సిస్టమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళని పెట్టుకున్నారు. ఎందుకంటే మైనారిటీ అపీస్మెంట్ చేసే కాంగ్రెస్ కి మైనారిటీ అపీస్మెంట్ చేయడానికి రెడీ ఉన్న వాళ్ళనే వాళ్ళ సిస్టమ్ లో పెట్టుకోవడం వల్ల మనకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే మనం కూడా ఒక ఎకో సిస్టమ్ ని ఫామ్ చేసుకోవాలి. ఆ ఎకో సిస్టమ్ ఫామ్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా వారంలో ఒక 2 గంటల సమయం మీ దగ్గరలో ఉన్న విశ్వ హిందూ పరిషత్ కి గాని, హిందూ వాహినికి గాని, బజరంగ్ దళ్లో గాని వేటిల్లో ఒక దానిలో మీరు వారంలో 2 గంటల సమయం ఇవ్వాలి. ఇవేవి మీకు దొరకకపోతే దగ్గరలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయం వెళ్తే అక్కడ మీకు వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు టచ్ లో ఉంటారు, వాళ్ళతో మీరు కనెక్ట్ అయ్యి వారంలో ఒక 2 గంటల సమయం ఇస్తే మనం ధర్మం కోసం ఎంతో కొంత సమయం ఇచ్చిన వాళ్ళం అవుతాం, ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాం. మనకంటూ ఒక ఎకో సిస్టమ్ ని ఫామ్ మనం ఇప్పుడు చేసుకుంటే రేపు మన పిల్లలకు కూడా సేఫ్ గా ఉంటది. బీజేపీకి మరొక పేరుంది, మత కులాలను అంటే రెచ్చగొట్టేలాగా మతాన్ని పేరుతో రకరకాలుగా గొడవలు చేయడం దానికి బీజేపీ ముందలు ఉంటది. మతాన్ని పేరుతో చాలా మందిని ఇబ్బంది పెట్టిన రకాలుగా నాయకులు ఉన్నారని అంటున్నారు. మరి మీరేమంటారు మరి బీజేపీని? ఎవరన్నారు? ఏ విషయంగా చెప్పండి ఒకటి. చాలా విషయాలు అంటూ ఉంటారు బయట జనాలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి విషయంలో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక సాంగ్ ఉందన్నారు, పుడితే హిందువులుగా పుట్టాలన్నట్టుగా భారతీయ జనతా పార్టీలో ఒక సాంగ్ ఉంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు మరి మనం? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ జనతా పార్టీ పాట కాదు, బయట పాట. ఆ పాట అంటే ఆ పాట ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ పాట పెట్టుకొని బీజేపీ నాయకులే తిరుగుతూ ఉంటారు, అందుకని అడిగాను. ఇప్పుడు ఒక వ్యక్తి తనకు తాను హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా అని అనుకోకపోతే వాడు చెక్కగాడు అన్నట్టే, నో డౌట్. ఎందుకని అంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఉంటే క్రిస్టియన్ ఉండు, ముస్లిం ఉండు, లేదా హిందూ ఉండు, అటు ఇటు కాకుండా నువ్వు సెక్యులర్ ఏంది? సెక్యులర్ హిందూ అంటే ఏంది అసలు? దానికి మీనింగ్ ఏంది? మీనింగ్ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా, అది బరాబర్ నా ఫేవరెట్ సాంగ్ అది. ఓకే, భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళందరికి కూడా ఫేవరెట్ సాంగ్ అని అంటే చాలా గొప్ప విషయం. ఒక హిందూగా వంశీ నీకు కూడా ఫేవరెట్ సాంగ్ కావాలని పెట్టుకో, రోజు ఆ పాట విను. నాకు అందరి దేవుళ్ళు సమానం. అమ్మకు చెల్లెకు పిల్లానికి ఎంత తేడా ఉంటుందో ఇస్లాం కి క్రిస్టియానిటీకి హిందూయిజం కి అంత తేడా ఉంటుంది. మీ దృష్టిలో భగవద్గీత అంటే ఏంటి, బైబిల్ అంటే ఏంటి, ఖురాన్ అంటే ఏంటి? మీ దృష్టిలో ఏ రకంగా చూస్తారు వాటిని? ఖురాన్ ముస్లింలు వేరు, నాన్ ముస్లిమ్స్ వేరు. ముస్లిమ్స్ అంటే మోమిన్, నాన్ ముస్లింలు అంటే కాఫిర్లు. ఖురాన్ ప్రకారంగా క్రిస్టియన్స్ హిందువులందరూ కాఫిర్లు. బైబిల్ బిలీవర్స్ నాన్ బిలీవర్స్ అని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లే. ఖురాన్ ది కూడా ఖురానే చెప్తుంది, బైబిల్ ది కూడా బైబిలే చెప్తుంది. బిలీవర్స్ నాన్ బిలీవర్స్. బిలీవర్స్ అంటే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు బిలీవర్స్, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు నాన్ బిలీవర్స్, అంటే మనం హిందువులం. భగవద్గీత చెప్తుంది ఈశ్వర సర్వభూతానాం, భగవద్గీత చెప్పింది. ఇంకో విషయం కూడా చెప్తుంది భగవద్గీత, ఏకం సత్యం బహుదా వదంతి, అంటే విప్రులు సత్యం ఒక్కటే కానీ విధ విధంగా ఉంటది అని చెప్పి చెప్పిండ్రు అని చెప్పి మన సంస్కృతి చెప్తుంది. మరి దీనికి దానికి ఎంత తేడా ఉంది మీరు చెప్పండి. రెండు మళ్ళా సేమ్ ఖురాన్ ప్రకారంగా ముస్లింలందరూ డిఫాల్ట్ స్వర్గానికి వెళ్ళిపోతారు. వాడు రేప్ చేయని, మర్డర్ చేయని, టెర్రరిస్ట్ గాని ఏమన్నా గాని, కేవలం వాడు ముస్లిం అయినంత మాత్రాన, కేవలం అల్లాహ్ నమ్ముకున్నంత మాత్రాన వాడు సీదా స్వర్గానికి పోతాడు. దాన్ని జన్నత్ అంటారు. నాన్ ముస్లింలు అందరు జహన్నం పోతారు. అంటే వంశీ నువ్వు నేను మనందరం నరకానికి పోతాం. అర్థమైందా? మీ కెమెరామెన్ కూడా మనందరం నరకానికి పోతాం. నెక్స్ట్ బైబుల్, బుల్బుల్ పుస్తకం. ఆ బైబుల్లో కూడా బిలీవర్స్ అందరూ అంటే క్రిస్టియన్లు అందరూ సీదా స్వర్గానికి పోతారు డైరెక్ట్. వాడు రేప్ చేయని, మర్డర్ చేయని, ఏమైనా చేయని, చర్చికి పోయి నేను రేప్ చేసినా నన్ను క్షమించు ప్రభువా అనగానే ఆ క్షమాపణ అయిపోతుంది. మర్డర్ చేసి నేను మర్డర్ చేసినా నన్ను క్షమించు ప్రభువా అనగానే ఆ మర్డర్ కూడా మాఫ్ అయిపోతుంది. అదే మనం అనుకోండి, మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మనం నరకానికే పోతాం. అంబేద్కర్ నరకానికే పోతాడు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నరకానికే పోతారు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అందరు వీళ్ళంతా నరకానికే పోయినరు వాళ్ళ దృష్టిలో. ఖురాన్ ప్రకారం అజ్మల్ కసాబ్ టెర్రరిస్ట్ అటాక్ చేసిండు, వాడు సీదా స్వర్గానికి పోతాడు. ఒసామా బిన్ లాడెన్ సీదా స్వర్గానికి పోతాడు. ఇప్పుడు హిందువులలో సేవ చేసిన అందరికి, ఇందాక మీరు అన్నట్టుగా నాకు అందరి దేవుళ్ళు సమానం అనే వాళ్ళలో హిందువులు కొందరు సేవలు చేసిన, మానవ సేవ చేస్తారు. వాళ్ళందరూ ఎడిపోతారు, చెప్పండి మీరు చెప్పండి. నరకానికి పోతారు. ఎందుకని?
వాళ్ళ మతం లాగా ఉంది. ఓకే రైట్. నువ్వు ఎందుకు అని అంటే వాళ్ళు మతం చెప్తారు రాసిన వాళ్ళని అడగాలి. ఓకే వాళ్ళ విధంగా అలా చెప్తున్నారు అంటారు. చెప్తున్నారు అంటలేను, బుక్ చదువు, ఓకే ఖురాన్ చదువు. నువ్వు ఎంత మంచోడు అన్నా గాని నువ్వు హిందూగా హిందూ అయితే నరకానికే పోతావు, బరాబర్ నరకానికి పోతావు, సీదా నరకానికి పోతావు. నీకు మధ్యలో హాల్ట్ కూడా లేదు. అదే అజ్మల్ కసాబ్ సీదా స్వర్గానికి పోతాడు. మొన్న 4 టెర్రరిస్టులు ఎవరైతే పహల్గామ్ లో హిందూవా ముస్లిమా అని కన్ఫర్మ్ చేసుకొని చంపి చచ్చిపోయిన ఉన్నారో వాళ్ళందరూ కూడా సీదా స్వర్గానికి వెళ్ళిపోయారు. మొన్ననే ఆపరేషన్ మహాదేవ్ కింద స్వర్గానికి పంపించేసింది ఇండియన్ ఆర్మీ. సేమ్ థింగ్ విత్ ద క్రిస్టియన్స్. ఇప్పుడు మన మీద దౌర్జన్యాలు చేసిన బ్రిటిష్ ఆఫీసర్స్, జలియన్ వాలాబాగ్ మీద దౌర్జన్యాలు చేసిన డయర్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ ఆఫీసర్, వాడు సీదా స్వర్గానికి పోయింది. అదే బ్రిటిష్ కి ఎదురుడి పోరాడిన భగత్ సింగ్ నరకానికి పోయింది, చంద్రశేఖర్ ఆజాద్ నరకానికి పోయింది, వీళ్ళందరూ నరకానికి పోయింది. ఒక హిందువుగా వంశీ మీరు చెప్పండి, ఒక వ్యక్తి చేసిన పని వల్ల స్వర్గానికి వెళ్తాడా, లేకపోతే ఆ వ్యక్తి హిందూ అయినంత మాత్రాన స్వర్గానికి వెళ్తాడా? మనం చేసేదాన్ని బట్టి మనం ఏం చేస్తాం. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఏ మతానికైనా ఏ కులానికైనా అదే వస్తుంది. మళ్ళీ ఎందుకు నువ్వు ఏ మతానికైనా ఏ కులానికైనా వస్తుంది అని నువ్వేమైనా పెద్ద ప్రవక్తవా? నువ్వేందుకు చెప్తున్నావు ఏ మతానికైనా ఏ కులానికి? వాళ్ళు అట్లా అనుకోవట్లే కదా, నువ్వు ఏ మతానికైనా అనొద్దు. నువ్వేమనాలా? మనుషుల గురించే మాట్లాడాలి ఒక హిందువు కాబట్టి ఒక హిందూ ఏమని అంటాడు, నువ్వేం పని చేస్తావో నీకంతా ప్రతిఫలం వస్తుంది. ఇది ఇంకొక పాయింట్. ఒక ముస్లిం ప్రకారంగా ఒకటే దేవుడు, ఒకటే పుస్తకం, ఒకటే జన్మ. క్రిస్టియన్ ప్రకారంగా ఒకటే దేవుడు, ఒకటే పుస్తకం, ఒకటే జన్మ. హిందూ ప్రకారంగా దేవతా తత్వాలు పరిపరి విధాలుగా, పుస్తకాలు నువ్వు వేదాలు తీసుకో, నీకు కావాలంటే పురాణాలు తీసుకో, వీటన్నిటికీ ఆధారంగా ఉన్నదా, వీటన్నిటి ఎలిక్షర్ గా భగవద్గీత ఉంది, భగవద్గీత నమ్ముకో, ఏదైనా నమ్ముకో. నేను ఏది నమ్మను, నేను ఓన్లీ శక్తి ఏదో ఉంది, ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అనే సిద్ధాంతాన్ని నమ్ముతా అని అంటే ఓకే, అది కూడా ఓకే. అసలు నేను దేవుడినే నమ్మ, చార్వాక్ సిద్ధాంతాన్ని నేను ఫాలో అవుతాను, అది కూడా ఓకే. ఇది హిందూయిజం. కాబట్టి ఒక మీమ్ ఉంటుంది చూసినా, హిందూయిజం ఇస్ నాట్ ఫర్ బిగినర్స్. అర్బకులు అని అంటారు, అంటే లో లెవెల్. అరే పక్కెళ్ళి ఆడుకోరా అంటారు చూసినా, అట్లా ముస్లింలు క్రిస్టియన్స్ లో మనం అరే పక్కెళ్ళి ఆడుకోరా అని. ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే జన్మ అని అన్నప్పుడు నువ్వు ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టినావు అని వాళ్ళని ప్రశ్నలు. నువ్వు నీ జీవితంలో ఒక వ్యక్తిని ఇష్టపడినావు, ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు, నువ్వు ఆ అమ్మాయిని చేసుకోకుండా వేరే ఇంకొక అమ్మాయిని చేసుకున్నావు అనుకో, ఎందుకు చేసుకున్నావు? ఆ అమ్మాయితో నీకు రుణం లేదు అని మనం అనుకుంటాం. ఆఫ్ కోర్స్ అబ్దుల్లా అట్లా అనుకోడు, ఏ అమ్మాయి అయితే చేసుకోపోతుందో దాన్ని చంపేస్తాడు, లేదా నలుగురినైనా చేసుకుంటాడు, ఎవరిని చేసుకోవాలనుకుంటా వాళ్ళని చేసుకుంటాడు. ఎక్సెప్షన్ అనుకోండి, అదే అబ్దుల్లాలకు ఉన్న ఎక్సెప్షనల్ క్వాలిటీ. కానీ మనకు రుణానుబంధాలు ఉంటాయి, ఆ రుణానుబంధాలు చెల్తే మనము కొందరితోనే మనకు బంధాలు ఏర్పడతాయి, కొందరితోనే ఏర్పడవు. అదెందుకుంది? ఎందుకంటే పూర్వజన్మ నుంచి మనం క్యారీ చేసుకుంటున్న కార్మిక్ అకౌంట్ అంటారు. ఇది అసలు వాళ్ళకి ఉండనే ఉండదు. అరే నువ్వు ఎందుకు ఇట్లా పుట్టినావు, పొట్టి ఉన్నావు, అరే నువ్వు పొట్టి ఎందుకున్నావు రాబాయ్ అని అంటే సమాధానం ఉండదు. అరే మరి నువ్వు పొడుగు ఎందుకున్నావు రాబాయ్ అంటే సమాధానం ఉండదు. నువ్వు కరగెందుకున్నావు, నువ్వు తెల్లగెందుకున్నావు, నువ్వు ఎట్లున్నావు అట్లా ఎందుకున్నావు. రితిక్ రోషన్ ఒక సాంగ్ ఉంటుంది, మే సా క్యూ హూ మే సా క్యూ హూ అంటాడు. నేను ఎట్లున్నానో అట్లా ఎందుకున్నా అన్న ఆలోచన వాళ్ళకి రానే రాదు. అందుకే వాళ్ళని పక్కకెళ్ళి ఆడుకోండి అన్న. రైట్. ఇప్పుడు మత మార్పిడి ఎక్కువగా జరుగుతా ఉంది మన తెలంగాణ గానీ ఆంధ్రాలో గానీ, ఈ రెండు రాష్ట్రాలు ఎక్కువ ఎందుకు జరుగుతుంది అంటున్నారు? మత మార్పిడి అనేది తెలంగాణ ఆంధ్రాలనే కాదు, పంజాబ్ లో కూడా విపరీతంగా జరుగుతుంది. యూపీలో కూడా ముస్లిమ్స్ కి కన్వర్ట్ అవుతున్నారు హిందువులు. ఇక్కడ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళ జీవితంలో ఒక విజన్ ఉంటది, ఒక హిందూని వాళ్ళ మతంలోకి తీసుకోవాలి. అదొక హోలీ అనే అనుకోవచ్చు. ఎందుకంటే వాడు ఏమనుకుంటాడంటే, అరే నువ్వు ఇప్పుడు మీకు దోస్తు ముస్లిం ఉన్నాడు అనుకో, వాడికి మీ మీద ఒక ఫీలింగ్ ఉంటది, అరే వంశీ హిందువుగా ఉంటే నరకానికి పోతాడు, వీడు నా ఫ్రెండ్ కదా, వీడిని మతం మార్చేస్తా, నాతో పాటు వీడు స్వర్గానికి వస్తాడు అని వాడు మిమ్మల్ని ప్రేమతో కూడా మతం మార్చుతాడు. ఒకవేళ మీరు వినలేదనుకోండి, కత్తి చూపించి మారుతావా సస్తావా అన్నాడు, అప్పుడు మారుతాడు. ఇప్పటికి ఇంకా జరుగుతుందంటారు, అట్లా బెదిరించి మార్పించే అవకాశం ఉందంటారు ఇప్పటికి? ఇంకా పహల్గామ్ లో జరిగింది ఏంటండి, హిందువా ముస్లిం అని చూసి చంపిందే కదా. హిందువుని ఎందుకు చంపినో చెప్పండి ఫస్ట్. ఓకే, పహల్గామ్ లా ప్యాంట్ ఇప్పి చూసి హిందువా ముస్లిం అని చూసి చంపేసింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువా ముస్లిం అని తెలుసుకున్నావు నువ్వు,
హిందువుని ఎందుకు చంపేసినా చెప్పండి, చెప్పు వంశీ. అంటే బీజేపీకి ఒక మేము కూడా అంటే ఎట్లా అంటే ఇప్పుడు పాకిస్తాన్ తరపున మేము కూడా చేయగలుగుతాం, హిందువులను చంపగలే ఒక శక్తి మా దగ్గర ఉందని చూపించుకోవడం కోసం అనుకోవచ్చు. లేకపోతే ముస్లిమ్స్ మా వాళ్ళే, హిందూ మా వాళ్ళు కాదు, ఒక విధంగా కూడా చూడొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ, ముస్లింలందరూ మా వాళ్ళు, హిందువులు మా వాళ్ళు కాదు అని పాకిస్తాన్ ఫీలింగ్. ఒక చర్చ్ పాస్టర్కి వెళ్ళండి, క్రిస్టియన్స్ కూడా క్రిస్టియన్స్ అంతా మా వాళ్ళు, హిందువులు మా వాళ్ళు కాదు అని వాళ్ళ ఫీలింగ్. అందుకనే బ్రిటిష్ జలియన్ వాలాబాగ్ లాంటి ఎక్కడ పడితే అక్కడ హిందువుల మీద మారణ హోమాలు ఎందుకు చేసింది అంటే అందుకే చేశారు. ఓకే, ఇప్పుడు ఎక్కువ పాస్టర్స్ చూసుకుంటే హిందువులు ఒకప్పుడు హిందువులే, వాళ్ళు క్రిస్టియన్స్ గా మారి చాలా మందిని వీళ్ళ మత మార్పిడి చేయడం జరుగుతుంది. సో మరి ఏ విధంగా చూడొచ్చు వీళ్ళని మనం? వంశీ, ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చింది, మీకు అక్కడ ఐఫోనో లేదా అక్కడ ఏదో గోల్డ్ రింగో చైనో కనిపించింది, మీరు తీసుకొని వెళ్ళిపోతారా? తీసుకొని వెళ్ళిపో. ఎందుకు? మానవత్వం అలాంటిది, మనకెందుకు, ఎవరు వస్తూ వాళ్ళది, మనకు అవసరం లేదని. అదేంటిది, ఒకరి సొమ్ము మనకెందుకు అనేది మీకు చిన్నప్పటి నుంచి మీ అమ్మ నేర్పించింది. వేరే వాళ్ళ సొమ్ము తీసుకోవద్దు, వేరే వాళ్ళ ఉసురు పోసుకోవద్దు. ఒక సామెత కూడా ఉంటది కదా, పాము పరాయి సొమ్ము అనేది పాము లాంటిది అంటారు. కరెక్ట్. ఇన్ ద సేమ్ వే మన దానిలో మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే మాతృవత్ పరధారేషు, అదే దాని నెక్స్ట్ లైనే మీరు ఇందాక చెప్పింది, పరుల సొమ్ము పాము వంటిది. అంటే పరాయి స్త్రీ, పరస్త్రీ తల్లితో సమానము, పరుల సొమ్ము పాముతో సమానం. ఇది మన సంస్కృతి మీకు నేర్పించింది. దీనివల్ల మీకు ఏముంటది, ఒక పాప భీతి అనేది ఉంటది. వేరే వాళ్ళ ఉసురు పోసుకున్నా, వేరే వాళ్ళ సొమ్ము తీసుకున్నా వాళ్ళ ఏడుపు మనకు తగ్గుతుంది, పాప భీతి ఉంటది. దాని వల్ల ఏమైతది, సరే ఒకవేళ తీసుకున్నాం అనుకో, తీసుకుంటే ఏమైతది చెప్పండి. ఎప్పుడు తీసుకోవాలంటే ఆ ఫీలింగ్ నాకు తెలియదు. ఒకవేళ ఒకరి సొమ్ము తీసుకున్నాను, మనది పోతది అని చెప్తారా? ఖచ్చితంగా పోతది. ఆ గిల్టీ ఫీలింగ్ ఏ చిన్న వస్తువు జరిగినా కూడా అరే ఇలా తీసుకోవడం వల్ల జరిగిందని అనుకుంటాం మనం అని మనకు నేర్పిస్తాం. దాని వల్ల నెక్స్ట్ ఏమైతది, దాని నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే, నువ్వు ఈ జన్మలో వాడి దగ్గర తీసుకున్నా ఏ జన్మలకైనా తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది. నీకు అసలు నెక్స్ట్ జన్మే లేదు, ఈ జన్మలో నువ్వు ఏం చేసినా సీదా స్వర్గానికి పోతావని నీకు ఒకటి చెప్పిన అనుకోండి, మీకు ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చిన అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎన్ని దౌర్జన్యాలు చేయాలనుకున్నా అన్ని దౌర్జన్యాలు చేస్తారు. అది బేసిస్ ఆఫ్ దిస్ 2 డెజర్ట్ రిలీజన్. పాపభీతి లేకపోవడం వల్లనే ఎడారి మతాలు ఇన్ని దౌర్జన్యాలు చేసినాయి. ఒక కర్మ సిద్ధాంతాన్ని నమ్మింది కాబట్టి సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఇంకొకరి మీద దౌర్జన్యాలు చేయలేదు. సనాతన ధర్మంలో భారతదేశంలో ఒక రాజుకి ఇంకొక రాజుకి ఒపీనియన్ లో డిఫరెన్సెస్ ఉంటే, యుద్ధం జరిగినప్పుడు రాజుకి మధ్యలో యుద్ధం జరిగినప్పుడు సైనికులు మాత్రమే చనిపోయినారు కానీ ప్రజలను ఎప్పుడు కూడా వాళ్ళు టచ్ చేయదు. రైతులను అయితే అసలే టచ్ చేయకపోయేటోళ్ళు, మహిళల దగ్గరికి కూడా వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే ఈ 2 ఎడారి మతాలు భారతదేశానికి వచ్చినాయో, రైతు పొలాలను నాశనం చేసినాయి, ఆ ఊర్లోకి వచ్చేసి ఆడవాళ్ళని దౌర్జన్యాలు చేసేవాళ్ళు, ఆ రాజు చనిపోయిన తర్వాత రాణిని కూడా ఎత్తుకుపోయేటోళ్ళు, ఇట్లాంటివి చేస్తున్నారు అనమాట. ఇదేంటిదంటే పాపభీతి లేకపోవడం వల్ల ఎట్లాంటి దౌర్జన్యాలు, ఇప్పుడు మీకు ఇది చేయడం వల్ల ఇది రిజల్ట్ అననే చెప్తారు. వంశీ, ఇప్పుడు 2 తల్లులు ఉన్నారు. ఒక తల్లి, నువ్వు బయట దుర్మార్గం చేయి, దౌర్జన్యం చేయి, దోపిడి చేయి, దొంగతనం చేయి, రోజు ఇంటికి డబ్బులు తీసుకొచ్చినప్పుడు వాడికి మంచిగా వండి పెట్టి తినిపించి పడుకోబెట్టి వాడిని మంచిగా ప్రేమగా చూసుకుంటూ ఒక తల్లి ఒకరిని పెంచింది. ఇంకొక తల్లి ఎవరిని కూడా ఎవరి సొమ్ము తీసుకోదు, నువ్వు కష్టపడి సంపాదించుకొని ఎంత తెచ్చుకుంటే అంతేనే అని చెప్పి ఇంకొక తల్లి పెంచింది. అప్పుడు వీడెట్లా తయారవుతాడు, వాడెట్లా తయారవుతాడు? అంటే హిందువుల్లో రౌడీజం లేదంటారా? హిందువులో రౌడీజం లేదా? హిందువులు రౌడీలుగా మారలేదా? హిందువులు రౌడీలుగా మారిన వాడు టెర్రరిస్ట్ వేరు, రౌడీ వేరు. హిందువులలో భార్యతోని లొల్లి పెట్టుకొని భార్య చంప బగల కొట్టేవాడు ఉంటాడు, బట్ భార్య లోపల ఆత్మ లేదు, ఆమె కేవలం ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్, ఎంజాయ్ చేసే ఆబ్జెక్ట్ అని ఏ హిందూ అనుకోడు. హిందువులలో దుర్మార్గులు ఉంటారు కానీ టెర్రరిస్టులు ఉన్నారు. సో ఈ మధ్య మీద ఒక ట్రెండింగ్ గా నడిచింది, ఒక హీరోయిన్ ని మీరు కొన్ని మాటలు అన్నారు. సో తను ఏం ట్వీట్ చేసిందంటే, అక్కడ చనిపోయింది హిందువుల, పాకిస్తాన్ల, తర్వాత అదంతా ముస్లిమ్స్ చనిపోయింది వేరు. సో తను ఒక న్యూట్రల్ గా కొన్ని చెప్పింది, తను రకరకాలుగా మాట్లాడటం జరిగింది. సో మరి దాన్ని మీరే విధంగా చూస్తారు? హీరోయిన్ అన్నావా వంశీ నువ్వు? హీరోయినా? సాయి పల్లవి హీరోయినా? కదండి, హీరోయిన్ అనొద్దు వాళ్ళని. మొహానికి రంగులు పూసుకొని గత్తర ఎగిరితే వాళ్ళని యాక్ట్రెస్ అని అలా. హీరోయిన్ ఎవరు? రాణి చెన్నమ్మ హీరోయిన్, ఝాన్సీ లక్ష్మీబాయి హీరోయిన్,
ఓకే అక్బర్ ని 3 సార్లు యుద్ధం నుంచి పారిపోయేలా చేసిన రాణి దుర్గావతి హీరోయిన్, ఓకే వీళ్ళు హీరోయిన్. ఓకే మనం టర్మినాలజీ కొంచెం చేంజ్ చేసుకోవాలి. హీరోయిజం అంటే క్షాత్ర తేజం, నీకు ఒక సిద్ధాంతాన్ని నేర్పించి నువ్వు ఒక సిద్ధాంతం కోసం నిన్ను నిలబడేలాగా తయారు చేస్తే అప్పుడు వాళ్ళు హీరోయిన్ అవుతారు. ఓకే వీళ్ళంతా యాక్ట్రెస్లు. ధర్మం కోసం నిలబడాలి, ఒక సిద్ధాంతం కోసం నీ జీవితంలోకి వచ్చే సమయం నీవు అన్ని లోపల నువ్వు ఒక మనిషిని కలిసి వెళ్ళిపోయిన తర్వాత ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవ్వాలి కదా, అప్పుడు వాళ్ళు హీరోయిన్లు అవుతారు. వీళ్ళంతా గతరగతరగా ఎగురుతారు, మొహానికి రంగులు పూసుకుంటారు, మూతికి లిప్స్టిక్లు పెట్టుకుంటారు, వీళ్ళు హీరోయిన్లు కారు. సాయి పల్లవి గోరక్షణ ఎవరైతే చేస్తున్నారో ఆ గోరక్షకులను ఎక్కడైతే పహల్గామ్లా అల్లా అక్బర్ అనుకుంటా వాడు చంపేసిండో వాళ్ళతోని సమానంగా పోల్చింది. అంటే వీళ్ళు ఇక్కడేమో గోరక్ష చేసుకుంటూ జై శ్రీరామ్ అని ఎవరైతే ఆ గోలను దొంగతనం చేసినో వాని తన్నినప్పుడు వాడిని తంతారు కాబట్టి జై శ్రీరామ్ అన్న వాళ్ళు పహల్గామ్లు ఎవరైతే అల్లా అక్బర్ అనుకుంటా ట్రెండింగ్ అది చూసిండ్రు కదా మనం, ఆ రోప్ వేకి వెళ్ళిపోయేటప్పుడు అల్లా అక్బర్ అని 3 సార్లు అన్నాడు ఆ అబ్బాయి. వీడు ఒకటే అన్నాడు. వాడికి అక్కడ తెలుసు అల్లా అక్బర్ అనుకుంటూ నేను కిందికి పంపిస్తున్నా, వీడు చచ్చిపోతాడని తెలుసు, వీడిని కాపాడొచ్చు అని తెలుసు, కానీ కాపాడిండా? వాడికి గోరక్షకులను కంపేర్ చేసుకుంటా వీళ్ళిద్దరు ఒకటే అన్నాడు. అందుకనే దాన్ని నేను అన్ని మాటలు అనాల్సి వచ్చింది. కాబట్టి అది హీరోయిన్ కాదు, అదేంటిది యాక్ట్రెస్. 2 పాకిస్తాన్ ఆర్మీ కట భారతదేశంలో ఉన్న ఆర్మీ వాళ్ళని చూస్తున్నట్టు టెర్రరిస్టులుగా అనిపిస్తుందట. భారతీయ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్ట్ అనిపిస్తారు, ఎందుకంటే అది టెర్రరిస్ట్ నేషన్. ఒక టెర్రరిస్ట్ చచ్చిపోతే మొత్తం పాకిస్తాన్ ఆర్మీ అంతా కూడా వాడికి లాస్ట్ రైట్స్ కి నిలబడ్డది. పాకిస్తాన్ ఆర్మీ కట ఇండియన్ ఆర్మీ టెర్రరిస్ట్ గా అనిపిస్తారు, అంటే ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్ట్ అంటే ఇంతకు ముందే అది మన పర్సెప్షన్ లో తేడా అని చెప్పి వాగుతుంది. ఇది దీనికి వచ్చిరాని తెలుగుతోని ఇది ఎందుకు మాట్లాడిందో తెలియదు, కానీ దీని ఇంటెన్షన్ మాత్రం యాంటీ హిందూ. ఎందుకంటే అందులో క్లియర్ గా పాకిస్తాన్ లో టెర్రరిస్టులు చచ్చిపోతే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి లాస్ట్ రైట్స్ ఇస్తుంది, అంటే అంతిమ సంస్కారాలు చేస్తుంది. మరి వాళ్ళని టెర్రరిస్ట్ గా ఇండియన్ ఆర్మీ చూడకపోతే ఎట్లా చూడాలి? మరి ఇండియన్ ఆర్మీలో గానీ ఇండియన్స్ ఎవరైనా గానీ పాకిస్తాన్ లో పోయి దౌర్జన్యాలు చేసినా ఎక్కడన్నా ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిస్ట్ అటాకులలో ఏదైనా హిందూ పేరు ఉంటుందా? ఇది కాంగ్రెస్ తీసుకురావడానికి ట్రై చేసింది, సాఫ్రాన్ టెర్రర్ అని తెచ్చే ప్రయత్నం చేసింది, కానీ అప్పుడు కూడా మనకు తుకారాం ఓంబ్లే లాంటి వ్యక్తులను భరతమాత పంపించి రక్షిస్తుంది మనని, రక్షించింది మనని. మరి ఈ పిచ్చిదేం వాగుతుంది? వాళ్ళకి మనం టెర్రరిస్ట్ గా అనిపిస్తామంటే మనకు వాళ్ళకి టెర్రరిస్ట్ గా అనిపిస్తుంది. ఇది ఓన్లీ పర్సెప్షన్, అందుకే నాకు అది ప్రాస్టిట్యూట్ లెక్క అనిపించింది అని నేను. ఇది కూడా పర్సెప్షన్. వన్ వర్డ్ ఆన్సర్ అంటే మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు సాయి పల్లవికి ఇప్పుడు మా ద్వారా? ఇది ఒక గ్యాంగ్ ఉంది వీళ్ళది, ఒకటి శేఖర్ కమ్ముల, ఇంకొకటి పింగళ చైతన్య, సాయి పల్లవి, వీళ్ళు ఒక లాబీ. ఈ లాబీ ఏంటిదంటే లెఫ్టిస్ట్ లాబీ, అంటే యాంటీ హిందూ ఐడియాలజీతో ఉంటారు. వీళ్ళు ఎక్కడైనా హిందువుల మీద దౌర్జన్యాలు ఏదైనా ఇస్తే మూసుకొని ఉంటారు. మళ్ళీ అదే ఎక్కడైనా హిందువులు ఎవరి మీద నన్ను అటాక్ చేసినప్పుడు వీళ్ళు వచ్చి మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడాలి అంటే, వీళ్ళు నోరెత్తాలి అంటే విక్టిమ్ ఎప్పుడైనా కూడా ముస్లిం అయి ఉండాలి, అక్యూజ్డ్ హిందూ అయి ఉండాలి. అదే హిందూ మీద ఏదైనా దౌర్జన్యాలు జరిగినాయి, ఇప్పుడు రజాకర్లు హిందువుల మీద దౌర్జన్యాలు చేసి, రజాకర్ల గురించి వీళ్ళు ఏమైనా మాట్లాడతారా? మాట్లాడరు. ఆ పింగళ చైతన్య అనే డైరెక్టర్ ఈ మధ్య కొత్తగా తయారైంది, అది దానికి కూడా నేను కౌంటర్ వీడియో. దాన్ని నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా. బీజేపీ ప్రాబ్లం, హిందుత్వం ప్రాబ్లం, హిందూస్ ప్రాబ్లం, మరి ఎవరు నీకు ఫేవర్? నక్సలైట్లు ఎవరైతే చైనా నుంచి వచ్చిన వెపన్స్ యూజ్ చేసే నక్సలైట్స్ తనకు ఫేవరెటా? ఆపరేషన్ సింధూర్ని ఎక్కిరించే వాళ్ళందరు నీకు ఫేవరెటా? భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ నీకు ఫేవరెటా? మరి నీకెవరు ఫేవరెట్? కాబట్టి ఈ లెఫ్టిస్ట్ లాబీ ఒకటి తయారవుతుంది. అందుకే సాయి పల్లవి అనే ఒక వ్యక్తిని మీరు ఒక మహిళగా చూడొద్దు. హనీ ట్రాప్. ఎవరి మీద హనీ ట్రాప్? హిందూ యువకుల మీద హనీ ట్రాప్. ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఆ ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేకుండా ఏం లేకుండా అంత ఫేమ్ తెచ్చుకోవడం అంత పాసిబుల్ చెప్పండి? ఈమెకి ఎట్లా పాసిబుల్ అయింది? మరి చిరంజీవికి కూతుర్లు లేరా? వేరే బాలకృష్ణ కూతురు లేదా? వీళ్ళు ఎందుకు అంత సక్సెస్ కాలేదు? ఈమె ఎట్లయింది? మరి అంత చాలా పత్తిత్తు అయినప్పుడు ఎట్లా అంత సక్సెస్ అయింది? ఎందుకంటే అది ఒక లాబీ. ఆ లాబీ ఏంటిది? లెఫ్టిస్ట్ లాబీ.
ఆ లాబీ ఇంటెన్షన్ ఏంది, హిందూ యువకులను డైవర్ట్ చేయాలి. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, లవ్ స్టోరీ మూవీ చూసినావా వంశీ? ఒకసారి ఆ మూవీ చూడు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి క్రిస్టియన్, కానీ సాయి పల్లవి ఆ అబ్బాయితో మాట్లాడుతుంది, మీరంతా ఇట్లాంటోళ్ళే అని అంటది. మరి మీరంతా ఇట్లాంటోళ్ళే అని అన్నది, నువ్వు దళితులను అంటున్నావా? ఆ అబ్బాయిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ కింద చూపిస్తున్నారు. మరి ఎస్సీ కింద చూపించినప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎస్సీ ఎట్లయితాడు? యేసు ప్రభుని నమ్మిన వెంటనే బీసీసీ కిందకి వెళ్ళిపోతావు, నువ్వు అప్పుడు క్రిస్టియన్ అవుతావు. మళ్ళీ అప్పుడు ఆ అబ్బాయిని నువ్వు మీరంతా ఇట్లాంటోళ్ళే అని అంటది. అన్న తర్వాత ఆ అబ్బాయి హర్ట్ అవుతాడు. హర్ట్ అయిన తర్వాత ఇది వెళ్ళిపోతుంది. తెల్లారి వచ్చేసి లిప్ కిస్ పెట్టేసి చెప్పంగానే సారీ అంటే, ఇక్కడ ఏమని చూపిస్తున్నావు? ఎస్సీ అబ్బాయిలకు దళిత అబ్బాయిలకు స్వాభిమానం లేదా, మీరంతా ఇట్లాంటి వాళ్ళే అని అన్న తర్వాత ముద్దు పెట్టంగానే మర్చిపోతారా? అంటే అంత స్వాభిమానహీనులుగా హిందూ దళిత అబ్బాయిలని నువ్వు ఎట్లా పోర్ట్రే చేస్తావు సాయి పల్లవి? అది ఏం సినిమా లవ్ స్టోరీ అనేది? ఆ సినిమా నేను ఈ మధ్య చూసిన. నేను దిక్కుమాలిన సినిమాలే చూడను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి వాళ్ళ సినిమాలు అంతకంటే చూడను. మొన్న నేను అనుకోకుండా సినిమా చూసిన. అంటే సాయి పల్లవి మీ ఫేవరెట్ గా చూసారా? అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మీద కేసు వేయాలి. ఎవరి మీద? శేఖర్ కమ్ముల మీద, సాయి పల్లవి మీద కేసు వేయాలి. ఒక హిందూ అబ్బాయిని నువ్వు ఆడ దళితుడు అబ్బాయి, క్రిస్టియన్ అబ్బాయి, క్లియర్ గా చెప్పు. క్రిస్టియన్స్ ని మీరందరు ఇట్లాంటి వాళ్ళే అన్నావా? ఓకే. మరి నువ్వు అబ్బాయి దళితుడు కాబట్టి, ఎస్సీ కాబట్టి మీరంతా ఇట్లాంటి వాళ్ళే అన్నావా? అన్న తర్వాత అబ్బాయి బాధపడతాడు, రాత్రి అంతా కూడా బాధగా ఉంటాడు. తెల్లారి పోయి ఇది పోయి లిప్ కిస్ పెట్టి ముద్దు పెట్టగానే ఓకే అయిపోతాడు. అంటే ఎవరి ఇమేజ్ నువ్వు డౌన్ చేస్తున్నావు? మొత్తం దళితులందరూ కూడా ఈ సినిమాకి, శేఖర్ కమ్ములకి, సాయి పల్లవి మీద కేసు వేయాల, బరాబర్ వేయాలి. వేయండి మీరు, నేను లీడ్ చేస్తా మీ కేసుని, నేను టేకప్ చేస్తా. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ఎప్పటికైనా బీజేపీ తెలంగాణలో అధికారం వచ్చే అవకాశం ఉందంటారు? దక్షిణం మనం సౌత్ లో చూసుకుంటే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ పవర్ తీసుకుంది. ఇక్కడ చూడాల్సింది ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ. ఫస్ట్ హోప్ తెలంగాణ. ఎందుకంటే తెలంగాణలో హిందుత్వ భావం, కుల ప్రాంత భాషకు అతీతంగా మేము హిందువులము అని చాలా మంది హిందువులు వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి 100% హోప్ ఉంది. 2028లో మేమే రాక్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఒక్కసారి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే నెక్స్ట్ 30 సంవత్సరాల వరకు కూడా భారతీయ జనతా పార్టీ, రాసి పెట్టుకోండి. ఒక్కసారి అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చిందంటే 30 సంవత్సరాల వరకు కూడా రాసి పెట్టుకోండి. ఈ మధ్య బీఆర్ఎస్ లోకి ఒక పార్టీని విలీనం చేస్తున్నట్టుగా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ పార్టీ విలీనం చేసుకునే అవకాశం ఉందా బీజేపీ? ఏ పార్టీ వచ్చినా? అసలు ఏముంది బీఆర్ఎస్ లో విలీనం చేసుకోనీకి? అసలు ఆడ ఏం లేదు. ఇప్పుడు మనకు గింజలు వాటిలల్లో డొల్ల అయిపోయిన గింజలు ఉంటే వాటిని తీసి పక్కన పెట్టేసి మిగతా వాటిని మనం వండుకుంటాం చూసిన, అట్లా డొల్ల అయిపోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాన్ని తీసుకుంటూ వచ్చేదే ఉంది, పోయేదే ఉంది, వేస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. Thank you, Vamshi. Thank you so much for having me on your show.